తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. అందరి ఖాతాల్లో పడ్డాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకుంటే 20 ఎకరాల వరకు ప్రభుత్వం అయితే పడ్డాయని చెప్పేసి మనకైతే స్పష్టత ఇవ్వడం జరిగింది. ఎకరానికి 15,000 చొప్పున మేము 20 ఎకరాల వరకు అయితే విడుదల చేశామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వడం కూడా అయితే జరిగింది. ఈరోజు మీకు ఈ వీడియోలో వచ్చేసి నేను ఏ రైతులకైతే అమౌంట్ పడ్డది, ఓకేనా, ఎన్ని జిల్లాల వరకు 20 ఎకరాల వరకు పడ్డాయి అని చెప్పేసి నేను స్పష్టంగా అయితే చెప్పబోతున్నాను అనమాట. మీరు చేయవలసిన ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ గ్రూప్ అని ఉంటుంది. మీరు అక్కడ క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అయితే మీకు అక్కడ ఏదైతే గ్రూప్లో నేను క్లియర్గా పెట్టానమాట, ఈ జిల్లాలో ఇంతమంది రైతులకు పడ్డాయి, ఈ జిల్లాలో ఇంతమందికి రైతులు పడ్డాయి అని చెప్పేసి నేను స్పష్టంగా అందులో పెట్టాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి, తప్పకుండా మీకు ఆ గ్రూప్ యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం 32 జిల్లాల్లో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ శుభవార్త అనమాట ఇది. నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, మనకి ఇక్కడ ఈ సంక్రాంతికి ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది, సంక్రాంతికి డబ్బులు విడుదల చేస్తుందని చెప్పేసి. నేను చెప్పినట్టుగానే మనకైతే ప్రభుత్వం అయితే ఈ సంక్రాంతికి డబ్బులు అయితే విడుదల చేసిందనమాట. రైతు భరోసా నిధులు అనేవి ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి మనకైతే 1 నుంచి మొదలు పెడితే 20 ఎకరాల వరకు అందరికైతే విడుదల చేశామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. మీరు కూడా దాన్ని ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందనమాట. అమౌంట్ పడ్డ చాలా వరకు రైతులందరూ కూడా నాకు కామెంట్లు చేశారు, అన్న మీరు చెప్పినట్టుగానే అమౌంట్ వచ్చింది, అన్న మీరు చెప్పినట్టుగానే అమౌంట్ మాకు పడ్డాయి అని చెప్పేసి చాలా అంటే చాలామంది రైతులు కూడా వీడియోల కింద అయితే కామెంట్లు పెట్టారనమాట. మీరు చెక్ చేసుకోండి, చూడకపోతే నిన్న వీడియో కింద చూడండి ఎంతమంది కామెంట్లు పెట్టారని చెప్పేసి. ఓకేనా, ఇక్కడ అమౌంట్ విషయంలో ఇంకొక స్పష్టత ఇవ్వాలి మీకు. ఏంటిదంటే అమౌంట్ అనేది సాగు భూములకు మాత్రమే విడుదల చేశారనమాట. మీ భూములు కనుక సాగు భూములు కాకపోతే మాత్రం మీకు అమౌంట్ అయితే మీ ఖాతాలో పడదనమాట, అదొకటి గుర్తుంచుకోండి. అలానే ఇక్కడ అమౌంట్ విషయంలో ఇంకొకటి ఏంటిదంటే మీకు ఇక్కడ అమౌంట్ పడ్డ తర్వాత తప్పకుండా మీ ఖాతాకు మెసేజ్లు అయితే వస్తున్నాయి. ఇక్కడ ఎకరానికి 15,000 విడుదల చేస్తున్నారు, వరి పంట వేసిన వారికి 500 రూపాయలు బోనస్ కూడా పడుతున్నాయి అని చెప్పేసి కొంతమంది పెట్టారనమాట. మీరు అవన్నీ చెక్ చేసుకొని క్లియర్గా మీకు డబ్బులు పడ్డ తర్వాత నాకు ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఒకవేళ పడకపోతే ఈరోజు సాయంత్రం వరకు వెయిట్ చేయండి, తప్పకుండా మీకు డబ్బులు అయితే పడతాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.